సీఎం రేవంత్ రెడ్డి డీజీపీని మార్చబోతుండు. లగచర్ల కాడైన లడాయితోని మస్తు గరమై ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయిందని, సొంత జిల్లాలనే ఇంత వరకల డీజీపీ మీద గుర్రం అంటున్నాడు అనుకుంటా వార్తలు వస్తున్నాయి కదా ఇండియాల. అయితే అసలు ముచ్చట వేరే ఉంది అనుకుంటా ఇంకొన్ని గుసగుసలు కూడా గట్టిగా నేను వస్తున్నాయి పొలిటికల్ సర్కిల్. కేటీఆర్ ఇగనో ఇప్పుడు అరెస్ట్ అనుకుంటా వార్తలు వస్తున్నాయి కానీ అరెస్ట్ అయితే చేస్తలేరు కదా. అసలు అరెస్ట్ చేసే ముచ్చట మీద పోలీస్ పెద్దలు క్లారిటీ ఇస్తలేరని కోపంగా ఉన్నాడట సీఎం. పక్క ఆధారాలు కాదని లేని సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేసేందుకు కుదరదనే వరకల బాగా ఫైర్ అవుతుండంట. అరే గింతంత డ్రోన్ ఎగిరేసినందుకే నా మీద కేసేసి జైలు వేసిర్రు, మరి ఇప్పుడు కేటీఆర్ ముచ్చట్ల కారణాలు ఆధారాలు దొరుకుతలేవా అని డీజీపీ మీద ఇంటెలిజెన్స్ చీఫ్ మీద గరమైందట. ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టిన ఇంకో మెలిక ఏందంటే, ఒకవేళ కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే కమ్సే కమ్ ఏడాదన లోపలనే ఉండాలి, బయటికి రానియొద్దని ఆర్డర్ అట. అది మా చేతులు ఉండదు సార్, కోర్టు చూసుకుంటుందని పోలీస్ పెద్ద బాసు రూల్స్ మాట్లాడే వరకలా ఒక దశలో డీజీపీని మారుద్దామని కూడా ఆలోచన వచ్చినా గానీ ఒకవేళ ఇప్పుడు మారిస్తే పోలీస్ యంత్రాంగంలో తప్పుడు సంకేతాలు పోతాయని ఆగిండని అది కూడా ఇంకో టాక్ నడుస్తున్నది. కానీ రేవంత్ రెడ్డి గురించి పక్కా తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా మారుస్తారనే ఒక్క తీరుగా అంటున్నారని ఇంకో గుసగుస. ఇక ఇంకో దిక్కు డీజీపీ సీఎం మీటింగ్ లో బీఆర్ఎస్ సోషల్ మీడియా గురించి కూడా ముచ్చట వచ్చిందట. మూసీ ప్రక్షాళన సుందరీకరణ మీద కార్ పార్టీ వారియర్స్ కాంగ్రెస్ సర్కార్ ను మస్తు బంధనం చేసిర్రు, వాళ్ళ మీద కేసులు పెట్టలేమా అని అడిగితే ఇంటెలిజెన్స్ చీఫ్ నో అన్నాడట. ఈ ముచ్చట మీద కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ కి సీఎం ఆఫీసులో ఉన్న పెద్దోళ్లకు నడమ అభిప్రాయ భేదాలు వచ్చినాయట. అట్లా కేసులు రాయాలంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పే వరకలా ఇంకింత గుర్రుగారం అంటున్నట్ట సీఎం సారు. అటు కేటీఆర్ అరెస్టు, ఇటు సోషల్ మీడియా వారియర్ల మీద కేసులు, ఈ రెండు ముచ్చట్ల మీద ఆయన ఆలోచనలకు పోలీస్ బాసుకు సూట్ అయితే లేదని సీఎం సీరియస్ గా ఉన్నాడట. సీఎంఏ కాకుండా ఇంకా వేరే పెద్ద లీడర్లు కూడా మాట్లాడుకొని పక్కా రేపు డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను మారుస్తారని గట్టిగానే టాకిన్ వస్తున్నది. అయితే ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫే బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కూడా పనిచేసిండు కాబట్టి ఆ విధేయత చూపిస్తుండేమో అని అనుమానం కూడా ఉన్నదట. దాంతో ఇద్దరిని మారుస్తారా లేకుంటే డీజీపీనే మారుస్తారా తెలియవలసి ఉన్నది అనుకుంటా నేను ఇవాళ గుసగుసలు ఎక్కువనే వస్తున్నాయి కానీ చూడాలి మరి.